హే గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆలు పరాటా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం, జల్లించి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాం. ఒక 5 minutes అలానే కలుపుతూ ఉండాలి, అప్పుడే మొత్తం పిండి అంతా మెత్తగా అవుతుంది. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes అలా పక్కన పెట్టేద్దాం. తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలు తీసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. అవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత లెమన్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకుందాం. వీటిని అన్నీ అలా పక్కన ఒత్తుకొని అలా పెట్టుకుందాం. తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ స్టఫింగ్ని దీంట్లో పెట్టేసుకొని స్టఫ్ చేసుకుందాం, ఇలా చూపించినట్టుగా. తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన వేసుకొని ఇలా రౌండ్గా చేసుకుందాం. ఇలాగే మిగిలిన అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత పిండి యాడ్ చేసుకొని కొంచెం మెల్లగా వీటిని చపాతీలాగా పలుచగా కాకుండా కొంచెం మందంగా అత్తుకుందాం. తర్వాత పెనం తీసుకొని పెనం వేడయ్యాక చపాతీని కాల్చుకుందాం. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బటర్తో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 sides కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మ్యాంగో చట్నీతో కానీ కర్డ్తో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.